హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు అమ్మకు వందనం కార్యక్రమానికి సంబంధించి 8,200 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ 6 హామీల్లో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకు కూడా అమ్మకు వందనం అమలు చేస్తున్నామంటూ చెప్తుంది. సూపర్ 6ని ఆల్మోస్ట్ అమలు చేసేసామనేది ప్రభుత్వం చెప్తున్నమాట. ఏడాది పాలన ఎలా ఉంది, అమ్మకు వందనం అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది, నిన్నటి పొదిలి పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన లేకపోతే అక్కడ ఆందోళన చేస్తున్న మహిళలపైన దాడి చేశాయంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏంటి ముందు ఏడాది పూర్తయిన సందర్భంగా మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫస్ట్ రియాక్షన్, మీరు కీలకమైన నాయకులు. మా రియాక్షన్ మొన్న 4వ తారీఖుని చూపించేస్తాం. వెన్నుపోటు అని రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 అంటారో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా చేయలేదు, వాళ్ళు చెప్పిన సూపర్ 6 లేదు, అన్ని గాలికి వదిలేశారు. ఇవాళ వారం మంగళవారం వస్తే అప్పు, మరి 1,50,000 చిల్లర కోట్లు అప్పు చేస్తారు ఆల్రెడీ. కానీ అది ఏం చేశారో తెలీదు. ఒక పథకం ఇవ్వలేదు. ఈరోజు 12వ తారీఖున ఆల్రెడీ ఇస్తున్నామని చెప్పారు. ఇవాళ చాలా మంది ఎదురు చూశారు. బ్యాంకులకు వెళ్ళారు చాలా మంది, స్కూల్స్కి వెళ్ళారు చాలా మంది. ఇవాళ వేసేస్తున్నారని చెప్పారు. ఇవాళ మేము పాలాభిషేకం చేస్తున్నాం, ఆ పాలాభిషేకానికి రావాలని తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళని కొంత కవ్వించడం కూడా చేయటం జరిగింది. కానీ మరేమో కొంతమంది ఏమో పాలు ఇరిగిపోయినాయి అంటున్నారు, మళ్ళీ వేరే టైం పెట్టుకుంటామని అంటున్నారు. రకరకాలుగా వాళ్ళు ఉన్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అంటే 45 ఏళ్ళ ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 గురించి చెప్పి, కానీ అవి నేను బటన్ నొక్కటం పెద్ద కష్టం ఏమన్నా, మంచం మీద పడుకుని లేకనేని ముసలమ్మ బటన్ నొక్కుద్ది, నేను సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టించి పేదవారికి పంచుతానని చెప్పాడు ఆయన. మరి ఎలా అధికారంలోకి వచ్చిన తర్వాత మన అసెంబ్లీలో ఈ సూపర్ 6 చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటాడు. మళ్ళీనేమో సంపద సృష్టించడం ఎలాగో నా చెవిలో చెప్పండి అంటాడు. అది ఎట్లన్నా ఇప్పుడు అమ్మకు వందనం ఇస్తున్నాడు 8,250 కోట్లు ఎంతో ఇవ్వాలి కదండి. మీకు గ్యాస్ బండలు ఇస్తున్నాను 3 బండ్లు అని చెప్పి అనౌన్స్ చేశారు. ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని బండ్లు ఇచ్చారు? సరే, మొదటి ఇయర్ లో 1 బండి ఇచ్చారు, ఈ సంవత్సరం అయితే 3 అంతా అందరికి ఇవ్వలేదు కదండి. చాలా మందికి మాకు 16% ఇచ్చారేమో, 18% ఇచ్చారేమో, మాకే బండ్లు రాలేదని చాలా మంది అల్లాడిపోతా ఉన్నారు. చేత ఏదైనా అమలు చేశారు, పెన్షన్లు అమలు చేశారు, 40,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. పెన్షన్ మాత్రం ఇచ్చారు, 4 లక్షల మందికి కట్ చేశారు పెన్షన్. ఆల్రెడీ కోత మీకు తెలియదేమో. మీకు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3,000 రూపాయలు ఇచ్చేటప్పుడు ఎంత డబ్బు అయితే ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బుకి రావటానికి ఉన్న వాళ్ళని కట్ చేసే కార్యక్రమం మొదలెడుతున్నారు. ఇంకా తగ్గిపోయే కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్స్ తగ్గుతాయి. అలాగే అమ్మఒడి అయితే మీరు 42 లక్షల మంది కుటుంబాలకి ఇస్తే ఆయన ఇప్పుడు 67 లక్షల మంది పిల్లలకి ఇస్తున్నారు. అవునండి. ఆయన నీకు 15 నీకు 18 నీకు 18 నీకు 18 ఇంటింట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తాను, ఇంకా పిల్లల్ని కనండి కావాలంటే అని చెప్పున్నాడు ఆయన. ఇప్పుడు అవన్నీ లెక్కేస్తే చాలా అవుతుంది అది, కానీ ఆ లెక్క అంతా కూడా ఇచ్చే పరిస్థితులు ఏం కనపడతలేదు. ఇప్పుడు కూడా దాన్ని ఫిల్టర్ చేసేసే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఇంకా నేనంతా సరి చేసిస్తాను, ఇవాళ పడిపోతుందని చెప్పి చాలా మంది ఎదురు చూశారు. ఇవాళ లెక్కల్లోకి వెళ్తున్నాం అని చెప్పి దాన్ని అంతా తయారు చేస్తున్నాం అని చెప్పారు. అంటే తయారు చేసేది ఎన్ని నెలలు పడుతుందో, మళ్ళీ ఎన్ని సంవత్సరం పడుతుందో మనకు తెలీదు. ఆల్రెడీ ఒక సంవత్సరం ఎగరగొట్టేశారు. 1 ఇయర్ ఎగరగొట్టేసేసి ఈ సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేయడానికి చూస్తున్నారు. ఈ సంవత్సరం ఇచ్చేది కూడా మీకు పూర్తిగా ఇస్తారనేది నమ్మకం కలుగుతుంది. కాదు సార్, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది ఈ రోజు. అడ్మిషన్స్ ఎన్ని వస్తాయి, పిల్లలు ఎంతమంది చేరారు ఏంటనేది ఒక 1 రోజులు టైం పడుతుంది కదా. అవునండి, ముందు డేటా ఫస్ట్ నుంచి తీసుకోవాలి కదండి. అది అడ్మిషన్ ఈ రోజే అవుతాయి కదా. ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ అయ్యేది అన్ని కూడా కొంతవరకు చేస్తే ఇవాళ ఫస్ట్ క్లాస్ అయ్యేది తీసుకుంటే సరిపోతుంది కదండి. డేటా మొదలెట్టాలంటే అసలు ఇవ్వాలనుకుని చేయాలనుకుంటే డేటా ఎప్పుడో తీసుకుని ఉండాలి. ఇవాళ ఫస్ట్ ఇయర్ ఒకటే పెండింగ్ ఉండేది. ఇవాళ ఈ వారంలో ఎంతమంది జాయిన్ అవుతారో తీసుకుని ఉండొచ్చు. అంతేకాని అది వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన ఏమాత్రం కూడా లేదు. మీకు ఎంతమందిని ఎగరగొడతారో, ఎంతమందికి కట్ ఆఫ్ పెడతారో చూడండి మీరే. మొన్నటిదాకేమో అసలు ఇవ్వట్లేదు అన్నారు మీరు, ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏమో కట్ చేస్తున్నారు. మీరు ఇచ్చేసిన
మీరు ప్రకటన చూసేసి ఆయన ఆ ప్రకటన ఎప్పుడు చేశారండి? ఈ ప్రకటన ఎలక్షన్ ముందు చేశారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్. మీరు ఇంకో విషయం కూడా, నారా లోకేష్ గారితో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ సూపర్ సిక్స్ గురించి అడిగితే 4 వస్తాను అన్ని చేస్తాను అన్నాడు ఆయన. మీరు ఎక్కడ చేశారు చెప్పండి? ఏది చేశారు చెప్పండి? సూపర్ సిక్స్ ప్రజాగలం మేనిఫెస్టో. అవును, సూపర్ సిక్స్ ఉంది మీ దగ్గర. సూపర్ సిక్స్ ఏది చేశారు చెప్పండి? నీకు 15 నీకు 15 అన్నది, తల్లికి 100, యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసారండి. నెలకు 3,000. అవునండి, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? లేదు. ఇవ్వలేదు. 3,000 ఇచ్చారా? రాలేదు. సంవత్సరం అయిపోయింది, ఊసే లేదు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 అన్నారు. ఆ 15,000 13,000 చేశాను అన్నాడు. గతంలో మీరు కూడా 13,000 ఇచ్చారు. 13,000 ఇచ్చాం. దానికి ఏమన్నాడు? 2,000 ఎగ్గొట్టేసాడని చెప్పి ఇదే లోకేష్ గారు హేళన చేశాడు ఆయన. ఇప్పుడు ఇవాళ డైరెక్ట్ గా మేము 13,000 ఇస్తాం అని అంటున్నారు. ఎది కూడా ఇస్తారో లేదో తెలియదు. ఇంకా మీరు ఇస్తారు. ఎలక్షన్ ముందు చెప్పారండి సూపర్ సిక్స్ నాకు పెద్ద లెక్క, 14 లక్షల కోట్లు అప్పు ఉందన్నప్పుడే ఆయన ఇస్తానన్నాడు. ఇవాళ 6 లక్షల కోట్ల చిల్లరే అప్పు ఉంది అలా అసెంబ్లీ లెక్కల ప్రకారంగా. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 3 లక్షల చిల్లరే. 3 లక్షల చిల్లరలో 2,90,000 పంచారు. 2,70,000 డిబిటీ ద్వారా కొట్టేసాం మొత్తం అందరికి, ప్రజలకి. అసలు మీరు ఇంతకన్నా పారదర్శకంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 1,65,00,000 70,00,000 అప్పు చేసి ఉన్నారు ఇప్పటికి. మరి వాళ్ళు ఏం చేశారో తెలియదు. 1,50,000 కోట్లు చిల్లర అప్పు చేస్తున్నారు. అది ఏం చేశారో తెలియదు. మీ ఒక పథకం కొనసాగించలే, ఏమీ చేయలేదు, కానీ అప్పు మాత్రం అయిపోయింది. ప్రతి మహిళకి 1,500, ప్రతి మహిళకి 18,000 ఏదండి అక్కడ? ప్రతి ఏడాది ఉచితంగా 3 సిలిండర్లు. ఎక్కడ? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. బస్సు ఎక్కడ? సూపర్ సిక్స్. చాలా మంది ఈ మధ్యలో ఈ సోషల్ మీడియాలో ఎటకారం ఎక్కువైపోయిందండి. అబ్బాయి మేము రోజు హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తున్నామంటే మేము రెస్ట్ లేదండి అసలు. నన్ను బస్సు ఫ్రీ మీకు తెలియదా? మాకు వేసారండి బస్సు అండి అంటాడు. వాడు అంటాడు మాకు మొత్తం పథకాలన్నీ వచ్చేసినాయండి, 1,50,000 వచ్చినాయండి మా ఇంటికండి. గోదావరి కొంచెం ఎటకారం ఎక్కువగా మీ దగ్గర. మా దగ్గర నాకే నవ్వు వస్తూ ఉంటుందండి అసలు. అంటే ఇవాళ ఏది ఆయన ఏమంటాడు మరి? ఇవాళ చూడండి, మరి ఇంకో విషయం, మరి 45 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుకుని పెట్టుకుని మొత్తం సూపర్ సిక్స్ అనేది అమలు చేసేసాను, అయిపోయింది, మళ్ళీ దాన్ని అంటే 4 వస్తాను అంటే ఆయన భయపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసి కేసులు పెట్టి దుర్మార్గంగా ఎవరిని అడగకుండా ప్రశ్నించకుండా నేను అన్ని చేసేసానంటే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అహనాపెండి సినిమాలో ఉత్తుకోడిని ఏలాడు కట్టేసేసి ఉత్తన్నం తినేస్తా ఉంటాడండి. అలాగే ఇప్పుడు ఆయన అన్నాడంటే అన్ని అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు ఆయన లేకపోతే 4 వస్తానన్నాడు. మీరు అడగకూడదనే లెక్క మాట. అంటే సూపర్ సిక్స్ అమలైపోయింది అని అనుకోవాలి. ఇప్పుడు కోడిని తినేసినట్టుగా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నెలకోసారి పెన్షన్ ఇస్తానికి వెళ్తున్నాడు. న్యాయ బ్రాహ్మణ షాప్కి వెళ్తాడు. ఆ షాప్ లో కూర్చుని 4 మాటలు మాత్రం ఒక్కడే ఉంటాడు. షాప్ అతను ఒక్కడే ఉంటాడు, జనం ఉండరు. మాట్లాడేసి వచ్చేస్తాడు. అంటే న్యాయ బ్రాహ్మణ్స్కి అందరికి న్యాయం జరిగిపోయింది రాష్ట్రం అంతా అనుకోవాలి. మత్స్యకారుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళ 3 వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు. రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా న్యాయం జరిగేసినట్టే లెక్క. అలాగే బిల్డింగ్ మెటీరియల్ సప్లై మన స్లాబ్ వేసే లేబర్ దగ్గరికి వెళ్తారు. అవి ఉండేది ఒక్కడే ఉంటాడు. వాళ్ళందరికీ మేలు జరిగిపోయింది అనుకోవాలి. ఇట్లాంటి పాలిటిక్స్ చేస్తూ సంపదని సృష్టించాలంటే నా చివరిలో చెప్పండి, ఏదో మన పాలకొల్లు గోపురం మా దగ్గర ఉందండి, పాలకొల్లు గోపురం అండి, పాలకొల్లు గోపురం మోస్తాను అని అన్ని అంటే అతనికి రోజు ఇంకా మేకలు కోళ్ళు గుడ్లు అన్ని బ్రహ్మాండంగా మేపేస్తారు. 1 ఇయర్ మేపేసిన తర్వాత ఆయన మొత్తం ఆయిల్ గీలు రాసి మాయించి తయారయ్యి వెళ్తాడండి. అక్కడ రండి అంటాడంట. ఏంటంటే రండి అంటే తీసుకొచ్చి నా నెత్తి మీద అంటాడంట. తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టండి అంటాడంట. అలాగా ఈయన సూపర్ సిక్స్ చేస్తానని, నేను సంపద సృష్టించడం నాకు తెలుసని, పేదవాడిని అందరినీ చేసేస్తానని చెప్పి ఇవాళ ఆయన గోపురం నా నెత్తి మీద పెట్టినట్టుగా సంపద సృష్టించడం నా చెవిలో చెప్పండి అన్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఈ సూపర్ సిక్స్ లో మరి ఇంటికి మీరు మహిళకి ఇంత ఇస్తానన్నారు కదా అంటే ఇది 4 పాయింట్ ఏదో చెప్పాడు కదండి, P4 లో కలిపేస్తాను అంటున్నాడు. దాన్ని ఇంకా అయిపోయింది అంతే, సముద్రంలో కలిసిపోయినట్టే. P4 ఏంటి, ఎవరేంటి, అదేంటి, ఏమైనా అర్థం ఉందండి అసలు? అంచేత ఇవన్నీ కూడా ఏది కూడా చేయడైనా చేసిన అలవాటు లేదు ఆయనకి ఇంతకుముందు. ఆయన తప్పించుకునే అలవాటు ఎక్కువ. ఇది చేస్తానంటాడు, ఏది చేయడు.
కానీ ఇప్పుడు ఏడాది కాలంలో అమరావతిని నేను పట్టాలెక్కించాను, అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాను, ఎక్కడండి 30,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు కూడా పిలిచాను, ఇవన్నీ చెప్తున్నారు కదా అమరావతి. అవును, టెండర్స్ పిలిచారండి. నేను ఇదే అమరావతిలో మీకు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కోసం టెండర్స్ పిలిచి 10,065 రూపాయలు ఎంతో స్క్వేర్ ఫీట్కి పిలిచారండి టెండర్. అంటే అక్కడ 1,800 నుంచి 2,500 లోపు అవుతుంది కన్స్ట్రక్షన్ కాస్ట్. అక్కడ ఇసుక కూడా ఫ్రీ. అటువంటి దాంట్లో మళ్ళీ హై రేంజ్డ్ బిల్డింగ్ అంటే ఇంకా తక్కువ అవుద్ది. అయినా సరే 10,000 చిల్లరి అడ్డంగా దోసేసుకుంటానికి అది టెండర్లు పిలిచారు. ఏదైతే మన హైవే నేషనల్ రోడ్లు మనకి కిలోమీటర్కి 20 కోట్లు అవుద్ది, 60 కోట్ల చిల్లరకి టెండర్ పిలిచాడు ఆయన అక్కడ. కిలోమీటర్కి 60 కోట్లు. ఎస్, అదే నేషనల్ హైవే రోడ్లు మామూలుగా కేంద్ర గవర్నమెంట్ పిలిచే రోడ్లు సేమ్ ఆయన ఏదైతే పిలిచాడో అది కిలోమీటర్కి 20 కోట్లు. ఈయన 60 కోట్లు చిల్లరే. చూసుకోండి మీ టెండర్లో. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము రీటెండరింగ్ పెట్టి ఒక జడ్జిని పెట్టి దాంట్లో వాళ్ళ మొత్తం ద్వారా చేస్తే ఇవన్నీ ఎత్తేసాడు ఆయన. వాళ్ళు డైరెక్ట్ ఎవరు ఆయన మనుషులు వాళ్ళకి ఇచ్చుకోవటమే, ఎవరిని వేస్తే వాళ్ళకి క్వాలిఫికేషన్ లేదని చెప్పి కట్ చేయటమే. వాళ్ళు అనుకున్న మనుషులకి ఇచ్చుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాని మీద నేను మాట్లాడాను కూడా. నేను మా సాక్షి మొత్తం ఆల్ టీవీలో మా తాడేపల్లి నుంచి మాట్లాడటం జరిగింది, ప్రతి దాని మీద మాట్లాడటం జరిగింది. అమరావతి పనులు అయితే అవుతున్నాయి కదా సార్. ఏం పనులు అవుతున్నాయి? వాటర్ తోడారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ వాటర్ వచ్చేసింది, మళ్ళీ వాటర్ తోడాలి. ఇదే పని ఉంది ప్రస్తుతానికి. అమరావతి నిర్మాణం జరగదా? నేను జరగాలని కోరుకుంటున్నాను, కానీ జరిగేలా ఉండే అక్కడ కల్పించాలంటున్నాను. దేవుడు కల్పించాలి, మానవులతో అయ్యేది కాదు సార్. 36,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు, పనులు మొదలు పెట్టబోతున్నారు. అవునండి, మీరే ఇల్లు కట్టుకుంటున్నారండి. ఒక చెరువు పక్కన మీరు ఇల్లు కడదాం అనుకున్నారు, అది వాటర్ వచ్చేసి లీక్ అయిపోతా ఉంది. ఆ వాటర్ తోడుకుంటా ఉంటారు, ఇల్లు కడతారా మీరు? ఎప్పుడు పునాదులు తీసినా నీళ్లు వచ్చేస్తున్నాయి. ఈ సముద్రాల్లోనే నదుల్లోనే కడుతున్నాం కదా, ఇంటి పక్కన చెరువు ఇల్లు. మరి ఇది ఎందుకు అవుతలేదండి? మరి మీకే తెలియాలి. మీరే మీ అవసరమైతే మీ వాళ్ళని వెళ్ళా రమ్మనండి, ఒక టీం నిలిచి చూసి రమ్మనండి ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారు. సరే, ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో అసలు రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసింది గత ప్రభుత్వం. మేము వచ్చిన తర్వాత స్వేచ్ఛనిచ్చాం, ప్రశాంతతనిచ్చామని చెప్తుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి ఈయన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, అందరికీ చెయ్యండి, ఏ ఒక్కడికి ఆపకూడదని. ఇవాళ తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ పథకాలు వచ్చినాయి, తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ ఇళ్ల సైట్లు వచ్చినాయి, తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ ఇళ్ళు వచ్చినాయి. ఇవాళ వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు, ఏంటి మాకు ఈ పథకాలు లేవు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని చెప్పి దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తారని చెప్తే ఇవాళ మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేవు, అమ్మఒడి లేదు, విద్యాదీవెన లేవు, వసతిదీవెన లేవు, రైతు భరోసా లేదు, ఏమీ లేవు. అన్నీ మాయి చెప్తున్నాం. మేము ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాం, ఎలా తిరగం? ఎమ్మెల్యేలే చెప్తున్నారు, ఆయన్నే డైరెక్ట్ అడుగుతున్నారు. మేము ఇలా గడప గడపకి తిరగాలని చెప్పి అంటున్నాడు. ఏమని తిరుగుతాం? మేము ఏం చేసామని తిరుగుతాం, ఏం చెప్పాలి? ఇవాళ మేము సెంటు భూమిలో సమాధి కూడా రాదు, సెంటు నరిస్తాము, 3 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, 2 సెంట్లు ఏమో టౌన్లో ఇస్తాం అన్నారు. అది కూడా లేదు, చెప్పింది ఒకటి లేదు. ఎన్నో చెప్పారు, 165 వాగ్దానాలు చేశారు, ఒక్కడ కూడా కొనసాగించే పరిస్థితులు లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కూడా చేయట్లేదు ఆయన. సూపర్ 6 పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కంటిన్యూ చేశారో అది కంటిన్యూ అవుతలే. ఒక్క పెన్షన్ మాత్రం 1000 రూపాయలు పెంచారు, కానీ 4 లక్షల మంది తగ్గిస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో స్వేచ్ఛ లేదా? కేసులు? అవునండి, గతంలో మేము ఏమి ఏదించామో అందరికీ తెలుసు. మాకు అన్ని ఇప్పుడు నేర్పుతున్నారు. ఇవాళ రోజు కొట్లాటలు, నరకటాలు, కొట్టాలు, కేసులు, అరెస్టులు. ఐపీఎస్ అధికారులు మేము ఎప్పుడైనా అరెస్ట్ చేసామా? చెప్పండి. ఏదించటం అంటే వీళ్ళు ఎదించటం లేదా? ఇవాళ ఇంతకుముందు ఏదించలేదా? మేమేం వేధించలే, వాళ్ళు వేధించారని అనుకుంటున్నారు అంతే. సో ఇప్పుడు వరుసగా మీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల పైన అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు. మీరు చేసిన దానికి అది
రిప్లికా మీరు గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు అదే మీకు దొరుకుతుంది. మేము అలా ఎవరిని చేయలేదే. మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తానంటే అది ఆల్రెడీ ఈడీ కేసు ఉంది, దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది, ఆ కేసులు ఉన్నాయి కాబట్టి అయ్యింది దానికి ఆధారాలతోటి. మాకు ఏమీ లేకుండానే కేసులు కదా, ఇలా జడ్జిలు ముట్టికాయలేస్తున్నారు కదా. ఏదైతే కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారో ఎస్సీ అట్రాసిటీ కేసు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీరు యాంకర్ గా చేస్తున్నారు, నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. ఇక్కడ మీకు సంబంధం ఏంటి? నేను ఏదన్నా వల్కరగా మాట్లాడితే నా మీద కేసు పెట్టాలి, కానీ మీకు సంబంధం ఏంటిది? కంట్రోల్ చేయాలి కదా. మీరు కంట్రోల్ చేశారు కదా, మీరు ఆయన కూడా కొమ్మినేని కూడా చేశారు కదా. ఇలాంటి వల్కర మాట్లాడకూడదని చెప్పి ఆపేయండి అని చెప్పి తప్పని చెప్పారు కదా ఆయన. క్షమాపణ కూడా చెప్పారు కదా, మా యాజమాన్యం క్షమాపణ చెప్పారు కదా. కానీ అమరావతి పైన బురద జల్లడం కోసం వాంటెడ్లీ ప్లాన్డ్ గా భారతిరెడ్డి గారు సాక్షి పేపరు, సాక్షి టీవీ ఇవన్నీ కలిపి ఇటువంటి ఒక ఓరియంటేషన్. ఇదే టీవీ5 లో ఇదే అన్ని టీవీల్లో ఏ రకంగా మాట్లాడారు, ఒక సినిమాల్లో వల్కరగా మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్నారు, మీరు కేసులు పెట్టలేదు మరి అప్పుడు. మేము అది మాకు నేర్పుతున్నారు, ఇప్పుడు మాకు నేర్పుతున్నారండి. ఇలా రేపు పొద్దున ఇలా చేయొచ్చని. సరే అండి, అలా మేము చేసి తీసుకెళ్ళొచ్చు అనుకుంటా. అది మీరు కలలు కంటున్నారు, భ్రమల్లో ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తామని. అంత సినిమా లేదు మీకు అని ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు ఏ రకంగా వచ్చారో ఇవాళ మా గండికోట శ్రీకాంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు, 30,000 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, ఓవర్సెట్ ఆలకే పడిపోతాయంటే ఇది నమ్మకరాజ్యంగా లేదు, ఇది ఈవీఎంలు జరిగినాయని ఆ రాష్ట్రం అంతా దేశం అంతా కోడైపోతున్నాయి. ఇక్కడ ఈవీఎంలతో వచ్చున్నారు. మేమంతా చెడ్డ పనులు ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పథకాలు అందించేలాగా ఎవరికేం చేయాలో చేసే విధంగా అటు మేము డెవలప్మెంట్ విషయంలో కూడా మేము చెప్పుకోలేకపోయాం. ఏంటండి జట్టీలు కట్టించామండి, 6 పోర్ట్లు 6 కట్టిస్తున్నామండి. ఎన్ని మెడికల్ కాలేజీలు అండి? 17 మెడికల్ కాలేజీలు, కంప్లీట్ అయిన మెడికల్ కాలేజీ 5 అండి. 750 మెడికల్ సీట్లు తెప్పిస్తే వద్దని రాసేసాడండి చంద్రబాబు నాయుడు గారు. 750 మంది సీట్లు కావాలని ప్రాధాయపడతారు రాష్ట్రంలో. వచ్చిన సీట్లను పోగొట్టిన వ్యక్తి ఈయనే. అలాగే ఎన్ని ఐకాన్ బిల్డింగ్లు కట్టించామండి, ఎన్ని గ్రామాల్లో సచివాలయాలండి, ఆర్బీకేలండి, స్కూల్స్ అండి, ఎన్ని రకాలుగా మార్పులు తీసుకొచ్చామండి. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. 2 ఏళ్ళు కరోనా, 3 ఏళ్లలో మార్పులు తీసుకొచ్చాం. ఈయన సంవత్సరం అయిపోయింది, ఏం కనపడతలేదు. కానీ 6 మర్డర్లు, 3 కొట్లాట్లు, 100 కేసులు. ఈ మాత్రం కేసులు అంటే మీరు ఇంకా ఒక రౌడీయిజం చేస్తున్నట్లుగా, ఒక రౌడీలకు మద్దతు ఇస్తున్నట్లుగా వైసీపీ బిహేవ్ చేస్తుంది. తెనాల్లో రౌడీ షీటర్లను జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం ఏంటి, ఒక పొదులికెళ్ళి అక్కడ నిరసన చేస్తున్న మహిళలపైన రాళ్లతో దాడులు చేయించడం ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్తున్నానండి. మానవత్వం, సమానత్వం, మనుషుల్ని మనుషులుగా చూడాలి. రౌడీలు ఉన్నారు, మర్డరిస్టులు ఉన్నారు, రేపిస్టులు ఉన్నారు, అందులో పోటీ చేసిన వాళ్ళే ఉన్నారు ఆయన పార్టీలో. ఎమ్మెల్యేలు కూడా రౌడీలు ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు, మర్డరిస్టులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు ఆయన దాంట్లో. మరి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు కదా, ఎలా ఇచ్చారు? వాళ్ళకి గౌరవం లేదా వాళ్ళకి? ఇవాళ మీకు ఏంటంటే మీరు శిక్షించండి, మీరు చట్టపరంగా శిక్షించండి. ఆయన మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆ ఇంట్లో ఒక ఇంట్లో ఒక చెడపురుగు ఒకడు ఉంటాడు, ఆ ఇంటి పరిస్థితి అంతా కూడా చెడ్డగా అయిపోవాలా, ఆ ఇంట్లో ఆడపిల్లల పెళ్లిళ్ళు కాకుండా ఆగిపోవాలా, ఆ కుటుంబం సొసైటీలో బ్యాడ్ ముద్ర వేసుకోవాలా? వీళ్ళని మీరు శిక్షించండి. నేను శిక్షించడానికి ఇల్లేదని అనట్లేదు ఆయన. చట్టాలు ఉన్నాయి కదా, చట్టపరంగా శిక్షించే కార్యక్రమం చేయాలి. కానీ రోడ్డు మీద పడుకోబెట్టి వీడియోలు తీసి కాళ్ళతో తొక్కి ఇలా లాఠీలతో ఇలా కాళ్ళ మీద కొట్టితా ఉంటే ఇక సమాజం ఏమైపోద్దండి? లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుంటారా? వాళ్ళే కాదు. అటువంటి గంజాయి దాగిన వాళ్ళు ఆడపిల్లపైన అత్యాచారాలు చేస్తాను, ఇంకేదో క్రైమ్ చేస్తాను, ఇట్లాంటి వాళ్ళని మీరు మేము కాదంటలేదండి. మీరు గురి తీస్తారో ఇంకోటి తీస్తారో ఏది తీస్తారో చట్టం పరంగా చేయండి, మీరు తీసుకెళ్ళండి, మీరు కేసులు పెట్టండి. దాన్ని వాళ్ళు ఏం చేశారో దాని ప్రకారంగా కేసులు పెట్టి ఆ కోర్టులో ప్రవేశపెట్టండి. వాళ్ళే శిక్షలు విధిస్తారు కదా చట్టం. మనకి న్యాయస్థానాలు ఉన్నాయి, అన్ని ఇంకా పోలీసులు ఏమైనా తీసేసుకుంటారా డిసిషన్? అంతే కదా, కోర్టులు డిసైడ్ చేయాలి ఎవరు తప్పు చేశారు. అంతే కదండి, ఆయన చెప్పింది అదే కదా. జగన్ రోడ్డు మీద ఇలాంటివి చేయొచ్చండి, చేయొచ్చా మీరు చెప్పండి. మరి ఏంటండి వాళ్ళు చేసే పని? దానికి ఆ కుటుంబానికి ఓదార్పు ఇవ్వద్దా? ఆ కుటుంబం సంఘంలో మర్యాద పోకుండా కాపాడుకో పర్సన్ గా వాడుకుంటే రైట్ ఉంటుంది కదా. అంతే కదా, అసలు వాళ్ళ రైట్ ఉంది కదా. సరేనండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకూడదండి. ఇవాళ సుప్రీంకోర్టు ఎందుకు తీసుకుంది ఆ కేసు? ఇవాళ సుప్రీంకోర్టు అది స్టాకప్ చేసి రిజిస్టర్ చేసి ఫస్ట్ ముద్దాయి నాదెండ్ల మనోహర్ డీజీపీ మీద
డిఎస్పీ మీద, సిఏ మీద, ఎస్ఐల మీద, కానిస్టేబుల్ మీద ఎందుకు కేసు తీసుకుంది? తీసుకోకూడదు కదా మరి. మర్డర్ చేసిన వాళ్ళైనా వాడి ఐడెంటిటీ దాచుకునే రైట్ వాడుకుంటుంది ఉంది కదండి అసలు. తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెట్టి ఏంటండి అసలు ఇది? అప్రిషియేట్ చేసేది కదా. మీరు తలకాయకి ముసుగులు ఎందుకు వేస్తారు చెప్పండి? వాడి ఐడెంటిటీ తలకాయ ముసుగులు పోలీసు వాళ్ళే వాళ్ళ మన మీ ప్రెస్ వాళ్ళ ముందు ప్రవేశపెడతారు, తలకాయకి ముసుగేసి పెడతారు. ఎందుకని? అప్పుడు నిందితుడే, దోషి కాదు. అదే నిందితుడే, దోషి కాదు. మరి ఎందుకు పెడతారు? కోర్టు తెలిసిన తర్వాత అవుతాడు. మరి ఏళ్ళ తేల్చేస్తారేంటి? అదే కదా, మనం సమర్థించకూడదు కదండి. సమర్థించకూడదు. మేము వాళ్ళ సమర్థిస్తలే. వాళ్ళు దుర్మార్గం చేశారు, రేపులు చేయొచ్చు, గంజాయి అమ్మొచ్చు, మర్డర్లు చేయి ఉండొచ్చు, వాళ్ళ చట్టపరంగా శిక్షిద్దాం. కోర్టులు ఉన్నాయి కదా చట్టాలు. ఇవాళ ఎందుకు తీసుకుంది సుప్రీంకోర్టు? మీరు చేసింది తప్పే కదా. ఇవాళ వాళ్ళని తీసుకుంది, మరి అక్కడ పిఠాపురంలో తీసుకున్నది కదండి, వెలేసారు కదా. వాళ్ళని తీసుకుని మా ముద్దాయిగా పవన్ కళ్యాణ్ కూడా పెట్టారు కదా సుప్రీంకోర్టులో. ఇవన్నీ మీరు ఇప్పుడు ఇవన్నీ ఏదో చేసేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ రేపొద్దున ఈ కోర్టులన్నీ కూడా చూస్తున్నాయి మీరు చేసే పనులు, మీరు చేసే కేసులు, మీరు చేసే అక్రమాలు. మొన్న కొమ్మనేని గారి మీద కూడా వాళ్ళందరి మీద జడ్జి గారు మండిపడ్డారు. ఒక స్టూడియోలో కూర్చుని డిబేట్ చేసేది ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెడతారు మీరని, దాన్ని తీసేసి పెట్టరమ్మన్నారు. డిఎస్పీ ఎంక్వైరీ అయి ఉండాలి కదా. అంతే కదండి అసలు. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారు టూర్లో పొదిలి వెళ్ళారు. మీరు ఒంగోలు పార్టీ ఇన్ఛార్జ్ కూడా కదా, పార్టీ కోఆర్డినేటర్ కూడా. ఏం జరిగింది అసలు పొదిలిలో సార్ చెప్తారు? పొదలిలో జన సందోహం, జనం విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఎవ్వరకాళ్ళు స్వచ్ఛందంగా అనుకున్న దానికి 2 రెట్లు ఎక్కువ జనం, దగ్గర 1,00,000 మంది జనం దాకా వచ్చున్నారు. దాంట్లో ఒక మామూలు మనుషుల్ని కిరాయికి 500కి 600కి మహిళల్ని వాళ్ళే చెప్తున్నారు. మీకు చూడండి సోషల్ మీడియాలో వచ్చినాయి. మాకు ఏదో 500 ఇచ్చారు, జాకెట్ ముక్క ఇచ్చారు, ఈ అట్టుకు నుంచోమన్నారు మమ్మల్ని అన్నారు. అలాగ నుంచో పెడితే రేపు పొద్దున్న మా ప్రోగ్రాం చేసుకుంటున్నాం. ఆ ప్రోగ్రాంలో మా జనంలో కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. ఏమన్నా రాళ్ళు వేసి ఉంటే ఏమైపోతారు? కానీ మా వాళ్ళ మీద రాళ్ళు వేసారు అక్కడ. మా వాళ్ళు ఏమి వేయలేదు, మా వాళ్ళు ఏమి వేయలేదు. వాళ్ళే రాళ్ళు వేస్తే ఒక ఒక కానిస్టేబుల్కి బుర్ర పగిలింది, ఒక ఎంపీపీకి బుర్ర పగిలిని, చాలా మందికి దెబ్బలు తగిలినాయి. కానీ మా వాళ్ళు మాత్రం ఓర్పుతో మాత్రం చాలా ఉంటాం. నాకు గ్రేట్ అనిపించింది. నాకు కొన్ని వీడియోస్ చూపిస్తున్నారు పోలీసులు, 10 మందికి పైగా మీ పార్టీకి సంబంధించిన నాయకులపైన కేసులు. అవునండి, మీరు కొడతానంటే మీరు కొడతానని చేయి చూపిస్తారు కదా. మీరు రాళ్ళేసి కొడతా ఉంటే చేయి చూపించరండి. గాంధీ గారా ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపిస్తానికి? అసలు మీరు ఈ ప్రోగ్రాంలో మీరు ఆ ప్రోగ్రాం పెట్టవలసిన పని ఏంటి? 1,00,000 మంది జనం వచ్చినప్పుడు ఈ జనం పెట్టి ఏం చేద్దామని మీరు మహిళలకు వాళ్ళందరూ వాళ్ళ కోపం వచ్చి వేశ్యల రాజధాని అన్నారనే కోపంతో వాళ్ళంతా వచ్చి నిరసన తెలపడానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్నారా? వాళ్ళ ఛానల్ అన్నదని వాళ్ళ ఛానల్లో అన్న ఛానల్ అనలేదని ఛానల్లోకి వచ్చిన మనిషి అన్నాడు. అవునండి, ఆ ఛానల్లో ఉన్న మనిషే ఒక సినిమా యాక్టర్లోనూ ఏదో ముండలని సంబోధించడం జరిగింది, బ్రోకర్లని సంబోధించడం జరిగింది. మరి అలాగే హోమ్ మినిస్టర్ గా ఉన్న ఆవిడే భారతమ్మ అంటారు. మరి అన్ని చెప్తారా అంటే మీరే వద్దులేండి అని అంటారు. మరి మరి ఏంటండి అది? దానికేంటి దీనికేంటి? అక్కడ కొమ్మినేని ఒక పెద్ద మనిషి, ఆయన ఎప్పుడు కూడా తప్పు మాట్లాడేవాడు కదా, ఖండిస్తాడు, అలౌ చేయడు, అలౌ చేయలేదు కూడా ఆ రోజున. ఆ రాజుగారు కూడా మళ్ళీ రిప్లై ఇచ్చుకున్నాడు. నేను మాట్లాడింది అన్ని పత్రికల్లో వచ్చినాయి, ఈనాడులో కూడా వచ్చింది, దక్షిణకానికల్లో వచ్చింది, అన్నింటిలోనే వచ్చింది. నేను అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతుందని చెప్పాను, కానీ నేను అమరావతి అని అనలేదు నేను అని ఆయన అంటాడు. సరే, ఏదేమైనా ఒక ఛానల్లోకి వచ్చి మాట్లాడిన వ్యక్తి గురించి ఆ కొమ్మినేని గారిని అరెస్ట్ చేయటం, ఇది ప్రజలందరూ కూడా తప్పు పడుతున్నారు. ఇది కక్ష సాధింపు చర్యల్లో ఉన్నారంతే. ఓకే, చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించిన చర్చ జరుగుతోంది. అరెస్ట్ జరుగుతుందనే భయం ఏమన్నా ఉందా మీ పార్టీకి? జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన భయం అన్నది ఎరగని మనిషి. 16 నెలలు జైల్లో పెట్టినా ఎవరిని లెక్క చేయకుండా మళ్ళీ వచ్చి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మనిషి. ఇవాళ వాళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఏం చేసినా సరే ఆయన లెక్క చేసే మనిషి కాదు, భయపడే మనిషి కాదు. ప్రజల కోసం ఎందాకైనా వచ్చే మనిషి అంతే. ఆయన పద్ధతిగానే ఉంటాడు, పద్ధతి తప్పి మాత్రం ఉండడు. ఆయన అరెస్ట్ చేస్తారా?
అరెస్ట్ చేస్తే ఆయన ఏమి లెక్క చేసే మనిషి కాదని నేను చెప్తున్నాను. అరెస్ట్ చేస్తారో లేదో వాళ్ళకి తెలుసు, నాకేనో తెలుసు. చేస్తారు పార్టీలో మీ మనసులో ఏముందో నాకు తెలుస్తుందా? ఆ చంద్రబాబు నాయుడు మనసులో ఏముందో ఆయన మనసులో ఏముందో కదా, తప్పు చేశారా లేదా అని. మద్యంలో వేల కోట్ల రూపాయలు దోచేశారని తప్పు ఇప్పుడు జరుగుతుందండి. మద్యంలో తప్పు ఇప్పుడు జరుగుతుందంటే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మంగళసూత్రాలు తెంపుకొచ్చి మందు తాగే పరిస్థితికి అయిపోయింది. ఎంచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రేట్ని ఫిక్స్ చేసి 9:30 దాటితే అమ్మకుండా చేశారు. ఇవాళ తెల్లవార్లు మద్యం జరుగుతుంది. తాగాలనుకున్నప్పుడు ఇంట్లోంచి డబ్బులు అట్టుకొచ్చేసి తెల్లవార్లు తాగుతున్నారు. అదే నా కాన్స్టిట్యూన్సీ లో ఒక 3:30కు ఒక అతను చంపేశారు. ఒక అతన్ని అయితే బుర్ర పగల కొట్టేశారు, పర్మిట్ రూమ్ లోనే చంపారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మీరు టైంలో చీప్ లిక్కర్ 230 రూపాయలు 250 రూపాయలు, ఇప్పుడు 99 రూపాయలు చేశారు. 99 రూపాయలు ఎక్కడదండి, 120 130 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకుంటున్నారండి. 99 రూపాయలు మీరు ఇప్పించండి. 99 రూపాయలు మా జనానికి ఇప్పించండి. 250 పెడితే వాడికి 2 కోట్రలు వస్తాయి కదా. 2 కోట్రలు ఇచ్చినప్పుడు తెంపాల్సిన అవసరం ఏముంటుంది? 2 కోట్రలు తాగి తెల్లారి పనికి వెళ్ళకుండా పడుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 1 క్వార్టర్ తాగేవాడు, శుభ్రంగా ఇంటికి వెళ్ళి పడుకునేవాడు, మళ్ళీ పని చేసుకునేవాడు, కుటుంబం అంతా చల్లగా బాగుండేది. ఇవాళ పరిస్థితి దారుణాతి దారుణం. కావాలంటే వెళ్ళమనండి, మీ వాళ్ళని సర్వే చేయమనండి. దారుణాతి ఇవన్నీ ఎందుకంటే ఏబిఎన్ ఇవాళ చూడండి, ఏబిఎన్ దాంట్లోనే వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ప్రతి ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు దోసుకుంటున్నారు, లిక్కర్ షాపుల్లో దోసుకుంటున్నారు. అది ఏబిఎన్ వాళ్ళ స్ట్రాటజీ అనిపించట్లా? మీరు ప్రభుత్వం చేసే ఇష్యూస్ అన్ని తీసి అవును నాకు తెలుసండి స్ట్రాటజీ ప్రభుత్వం చేసేదే కదా చెప్తున్నారు. అది కాదండి, ప్రభుత్వం చేసేదే కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలే కాబట్టి వాళ్ళదే కాబట్టి వాళ్ళదే అంటారు ఛానల్. ఇప్పుడు అదే సాక్షిలోనూ మీరు చెప్తే నమ్మరు, అది వాళ్ళే చెప్తున్నారు కదా. ఎంత దారుణంగా ఇసుక మట్టి ఒకటి కాదు అన్ని దోసేసుకుంటున్నారని. ఇంకెంతకన్నా ఏం చేయాలండి? మరి ఆయన మా అధినాయకుడు పగ్గాల వదిలేశాడా? చంద్రబాబు నాయుడు గారికి మరి పగ్గాలు వదిలేశాడా అంటున్నానండి. ఏం చేస్తున్నాడు తెలియదు, అదే అంటున్నానండి. సరే చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది నైస్ టు గెట్ ద స్పెషల్ రియాలిటీ చెక్